హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు సంబార్ కారం, అదేనండి కూరలోకి వేసే కారం, దాని రెసిపీ ఎలా చేయాలో కావలసిన ఇంగ్రీడియంట్స్ పక్కా కొలతలతో మీకు చూపిస్తాను. ఓకేనా? మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక అరకిలో అయితే, నేనైతే ఇది ఒక 5 కిలోలు చేయించుకుంటున్నాను. ముందుగా మనం ఎండుమిరపకాయలు తోడేలు తీసుకొని ఎండబెట్టుకోవాలి. దాంతోపాటు ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు కూడా ఎండబెట్టుకోవాలి. ఇవన్నీ కొంచెం ఎండిన తర్వాత మనం దూరగా వేయించుకోవాలి. వీటితో పాటు కరివేపాకు, ఇంకా మనకి ఉప్పు, ఇవి కూడా వేయించుకోవాలండి. వీటన్నిటిని కలిపి మనం బరపట్టించుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒకటి మనం ఇంట్లో కచ్చబచ్చగా నలకొట్టి కలుపుకోవాలి. ఇంకా ఇవన్నీ మరపట్టించుకొని తెచ్చుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయలు చితకొట్టి కలుపుకొని, దాంతోపాటు కిలోకి ఒక 100 గ్రాములు ఆముదం కూడా వేసి కలుపుకోవాలండి. ఈ ఆముదం వేస్తే ఏంటంటే మంచి కలర్ ఉంటుంది. ఆ కలర్ 1 ఇయర్ వరకు అట్లాగే ఉంటుంది పోకుండా. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కారం మనం డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కారం వేయటం వల్ల మనకి ఏ కూరైనా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ దాదాపు అన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా ఈ కారంలో. చాలా బాగుంటుందండి. ఇంకా మనం కరివేపాకు కూడా వేస్తాము, ఇంకా ఉప్పు కూడా వేస్తాము. వీటన్నిటితో పాటు పసుపు కూడా కలుపుకుంటారు చాలామంది. నేనైతే పసుపు విడిగా కలుపుకుంటాను. మీరు ఈ టైంలోనే పసుపు కూడా కలుపుకోవచ్చు. అది కూడా ఒక 100 గ్రాములు వేసేసుకొని ఇవన్నీ కలిపి మనం మంచిగా ఒక జాడీలో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుందండి. చాలా టేస్టీగా ఉండేటువంటి సంబార్ కారం, కూరల కారం, ఇది రెసిపీ అనమాట. మీరు ఒక అరకిలోకి సగం కొలతలతోటి నేను చెప్పినవి చేసుకుని ఇంట్లో కూడా కలుపుకోవచ్చు.